హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన బ్లౌజ్ చంక దగ్గర ప్లస్ పాయింట్ రావాలన్నా మన భుజాలు జారకుండా ఉండాలన్నా కొన్ని టిప్స్ అనేది పాటించాలి. ఎక్కువగా మనం షోల్డర్ దగ్గర ఇలా పావించి అనేది డౌన్ చేసుకుంటాం కదా, షోల్డర్ జారకుండా. ఇది కూడా ఇంపార్టెంటు. తర్వాత మనం షోల్డర్ అనేది జాయింట్ చేసినాక ఇక్కడ మనం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇలా స్ట్రైట్గా స్కేల్ పెట్టని ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఆ కొంచెం క్లాత్ అనేది రెండు సైడ్లు కూడా రెండు పార్ట్లు కూడా కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టి కరెక్ట్గా సమానంగా ఉన్నాయా లేవని ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత హ్యాండ్స్ అనేది మనం కుట్టినాక ఒక్కసారి ఒకదానిపైన ఒకటి వేసి కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని ఏమాత్రం క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. మన ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉంటుందో అక్కడ ఒక చిన్న మార్క్ పెట్టుకోండి. మార్క్ పెట్టుకున్న దగ్గర క్లాత్ అనేది సమానంగా ఉండాలి. తర్వాత సైడ్ జాయింట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉంటుందో అంత తీసుకొని తర్వాత సెంటర్ కూడా ఇక్కడ కూడా మనం లూజ్ అనేది తీసుకొని ఇప్పుడు ఆర్మ్ హోల్ ఎంత లూజ్ ఉంటుందో అంత లూజ్ దగ్గర మార్కింగ్ పెట్టుకోండి. ఈ ఆర్మ్ హోల్ వచ్చేసి 9 ఇంచీలు అనమాట. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చివరిలో కూడా ఒక కుట్టు అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా చివరిలో కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఇక్కడ కటింగ్ చేసుకోవాలి. అప్పుడు సమానంగా బ్లౌజ్ అనేది వస్తుంది. ఇప్పుడు పావించి వచ్చి పెట్టేసి ఒకదాని పక్కన ఒకటి కుట్టు అనేది కుట్టుకోవాలి. కస్టమర్స్కి అనేది ఇది ఇంపార్టెంట్. ఇలాగని స్టెప్ బై స్టెప్ మనం స్టిచ్చింగ్ చేసుకుంటే చంక దగ్గర వచ్చేసి మనకి ప్లస్ పాయింట్ వస్తుంది. తర్వాత ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. అంటే షోల్డర్ అనేది అస్సలు అనేది జారదు.